జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా ఒక అద్భుతమైన ఒక పవర్ఫుల్ న్యూస్ అయితే తీసుకొచ్చా న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే సైలెంట్గా ఉంటే మన మీదకి ఎక్కిపోవడానికి సూడో సెక్యులర్లు రెడీగా ఉంటారన్నమాట ఇప్పటికప్పుడు మన మంచితనాన్ని పిచ్చితనంగా అమాయకత్వంగా వీళ్ళైతే భావిస్తూ ఉంటారు అందుకే హిందువులపైన హిందూ దేవతలపైన హిందూ నాయకులపైన కుళ్ళు జోకులేస్తా అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ పిచ్చి పిచ్చి ప్రసంగాలన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇలాంటి సందర్భాలు మీరు చాలానే చూస్తుంటారు ముంబైలో ఇలా పిచ్చి వేషాలు వేసేటువంటి ఒక సూడో సెక్యులర్ గాడిని దబిడి చేశారు ఊరికే కూడా కాదు ఓవర్ యాక్షన్ చేసేందుకు వాడికైతే తగిన శాస్తి జరిగింది సరే ఓడు ఎవడు ఆ కథ ఏంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా కునాల్ ఖమ్రా వీడొక స్టాండప్ కమెడియను మునావర్ ఫరూకీ లాగానే వీడు కూడా ఒక పెద్ద కమెడియన్ అనమాట ఈయన గారికి కూడా చాలామంది ఫాలోవర్లే ఉంటారు మనల్ని వ్యతిరేకించేవాళ్ళు హిందువులను వ్యతిరేకించేవాళ్ళు ఈ దేశాన్ని వ్యతిరేకించేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ అలాంటి వాళ్ళు బాగా ఫాలో అవుతారు ఒరే నాయన ఒక మంచి పని చేస్తామరా దీనికి ఏదైనా సపోర్ట్ చేయండి రా స్వామి ఫాలో అవ్వండి రా నాయన అంటే మంచి పనులకు సపోర్ట్ చేయరు కానీ ఇటువంటి దేశ వ్యతిరేక శక్తులకు హిందూ వ్యతిరేక శక్తులకు గాలి ముండా కొడకలకు బాగానే సపోర్ట్ చేస్తారు ఈ కునాల్ ఖమ్రా చేసేటటువంటి దిక్కుమాలిన కామెడీను ఈ సూడో సెక్యులర్లో విపరీతంగా ప్రోత్సహిస్తారనమాట వీడొక ఎల్జీబీటీక్యూ అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ లెస్బియన్ గే ట్రాన్స్జెండర్ ఇట్లా అంటారు కదా అటోడు అనమాట ఆ టైపు అర్థమవుతుందా దానివల్ల హిందువులు అసలు వీడిని దగ్గరకు రానిచ్చేవాళ్లే కాదు అందుకే వీడికి హిందువులన్నా హిందూ రాజకీయ నాయకులన్నా పరమద్వేషం వీడు కూడా మతం మానేటువంటి గొర్రెబెడ్డే అర్థమవుతుందా వీడిపైన దాదాపు 10కి పైగా కేసులు ఉన్నాయి ఒక దేశద్రోహిపై ఎలాంటి కేసులు ఉండాలో అలాంటి కేసులన్నీ కూడా ఈ కునాల్ ఖమ్రా పైన ఉన్నాయి వీడు 100% దేశద్రోహే ఎందుకంటే నేనేం ఊరికే ఈ మాట్లాడడంలే వీడు మన జాతీయ చిహ్నాన్ని కూడా విమర్శించాడు పిచ్చి వాగుడు వాగినాడు అలాగే మన జాతీయ జెండాను అవమానించాడు ఇంకా వీడినైతే మామూలుగా ఇదేమంటారు భావ ప్రకటన స్వేచ్ఛ ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి దేశంలో మితిమీరిపోయినాయి ఇష్ట ప్రకారం ఈవిడికి నచ్చినట్టు మాట్లాడుతున్నాడు దేశద్రోహానికి పాల్పడుతున్నారు దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు ఇటువంటి పనులు చేస్తున్నారు ఒకప్పట్లో లాగైతే నిలబెట్టి నలగరలో తలకాయ నరికుండాలి ఇలాంటి వాళ్ళకు ఇది రాజద్రోహం దేశద్రోహం మామూలుగా కానీ నేనైతే ఒకటే కోరుకుంటాయా ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి విధించేటటువంటి శిక్షలు చూసినారంటే లేదా విన్నారంటే పక్కన వాడికి ఆటోమేటిక్గా కుళాయి తిప్పినట్టు ఉచ్చకారాల కాళ్ళ మెట్టి ఊరికే కూడా ఉండకూడదు ఏమి తమాషా ఇది ఏం తమాషా నడుస్తుంది జాతీయ జెండాను అవమానించేది ఏంది దేశాన్ని అవమానించేది ఏంది జాతీయ చిహ్నాలను అవమానించేది ఏంది ఇదంతా కూడా కొన్ని సామాజిక వర్గాలను టార్గెట్గా చేసుకుని వీడు దిక్కుమాలినటువంటి కుళ్ళు జోకులన్నీ కూడా వేస్తూ ఉంటాడు అనమాట వీడు వేసే కుళ్ళు జోకులకు మనలాంటి వాళ్లకు నవ్వు కన్నా ఏడుపే ఎక్కువగా వస్తుంది అంటే అంత దారుణంగా అవమానిస్తాడనమాట కానీ ఈ సూడో సెక్యులర్ ముండా కొడుకులంతా కలిసి వీడిని ఆకాశానికి ఎత్తేసారు ఎందుకంటే వాళ్ళంటి వాళ్ళే కదా వీళ్ళకి బాగా నచ్చేది అంటే వాళ్ళంటి వాళ్ళు వీళ్ళకు ఒక హీరోలా కనపడతారనమాట దీంతో ఇప్పుడు వీడు ఏది వాగినా కూడా బాగా ప్రచారం లేక వస్తుంది ఎందుకంటే ఇలాంటి వాళ్ళకు ప్రచారం కల్పించడానికి కూడా చాలామంది రెడీగా ఉంటారు సరే మొన్న ఒక షోలో ఈ కునాల్ ఖమ్రా గాడు పాల్గొన్నాడు ఇక ఆ షోలో వీడి కామెడీ చేయడానికి విశ్వ ప్రయత్నం చేశాడు అందుకు రాజకీయ నాయకులను మరీ ముఖ్యంగా హిందూ రాజకీయ నాయకులను టార్గెట్గా పెట్టుకున్నాడు ఇక వీడు జోకులేస్తా అసలు శివసేన బయటకు వచ్చింది అర్థమవుతుందా అసలు శివసేన నుంచి శివసేన బయటకు వచ్చింది ఏక్నాథ్ షిండే ఒక ద్రోహి విశ్వాసం లేనోడంటూ ఆ తర్వాత ఏక్నాథ్ షిండే గారి పైన జోకులన్నీ కూడా వేసినాడంట అరే బాడ్కో నీకు ఒక మాట తెలుసో తెలీదో కానీ హిందూ టైగరు బాల్ ఠాకరే గారికి ఏక్నాథ్ షిండే గారు ప్రియ శిష్యుడు అలాంటిది ఆయన నచ్చినాడంటే ఈయన ఎట్టాటోడు ఉంటాడు ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్ ఉంటాడా ఆయన మీద నువ్వు జోకులు వేసినావా బతికి బట్టకట్టేద్దామనే వారిని ఎరిగాల సరే ఆ షో అయితే అయిపోయింది నిజానికి ఈ కునాల్ ఖమ్రా గాడు ఏక్నాథ్ షిండే గారి గురించి చేసిన వ్యాఖ్యలు జోకులు ఎవరికి ఇస్తే తెలియదు సరే ఆడికి అయిపోయింది కదా కానీ నిన్న ఉద్ధవ్ ఠాక్రేను పూర్తిగా పుట్టి ముంచడానికే పుట్టినటువంటి సంజయ్ రౌత్ ఉన్నాడు కదా ఏది అభినవ్ శకునే ఈయన గారు ఈ కునాల్ ఖమ్రా గాడు ఏక్నాథ్ షిండే గారి గురించి చేసినటువంటి జోకులను విమర్శలను పోస్ట్ చేసినాడయా అంటే అందరికి తెలిసేటట్టు చేసినాడు పైగా ఆ పోస్టుకు కునాల్ కా కమాల్ అంటూ హెడ్డింగ్ కూడా పెట్టాడు దెబ్బతో ఈ విషయం వైరల్ అయిపోయింది అందరికీ తెలిసిపోయింది అంతే ఇక రెచ్చిపోయినటువంటి వందలాది మంది శివసేన కార్యకర్తలు ఒక్కసారిగా ఈ కునాల్ ఖమ్రా గాడి స్టూడియో మీదకి అయితే వెళ్ళిపోయినారు
ఇక వాడి స్టూడియో మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి పారేశారు. ఆ స్టూడియోలో ఉన్నటువంటి విలువైన సామాన్లన్నీ కూడా కసితీరా విరగొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. పోలీసులు ఆ ప్రాంతానికి రాకుండా ఉండింటే ఆ స్టూడియోని అయితే అసలు తగలబెట్టేవాళ్ళంట. అయితే శివసేన కార్యకర్తలు రావడం చూసి అదిరిపోయి ఉచ్చబోసుకొని కాళ్ళమిటే ఈ కునాల్ కమ్రాగాడు స్టూడియో గేటు వెనక నుంచి పారిపోయినాడు దొడ్డిదారిన. ఈ విషయం శివసేన కార్యకర్తలకు తెలీదు. తెలుసుంటే ఇక వీడైతే కథం అంతే. ఇప్పుడు ఈ కునాల్ కమ్రాగాడు ఎక్కడ దొరుకుతాడని చెప్పేసి శివసేన కార్యకర్తలు ముంబై నగరాన్ని జల్లెడు పడుతున్నారంట. పోలీసుల కంటే ఎక్కువగా ఈ శివసేన కార్యకర్తలే ఈ కునాల్ కమ్రాగాడిని వెతుకుతారంట. ఇక ఈ కునాల్ కమ్రా మీద ఇప్పటికే 10 కేసులుంటే ఇప్పుడు ఏక్నాథ్ షిండే గారి విషయంలో చేసినటువంటి ఓవర్ యాక్షన్కి వీడిపైన 15 కేసులు పెట్టారంట. అది విషయం. అయితే ఈసారి మాత్రం వీడు గన దొరికినాడో వీడికి మాత్రం పేలిపోవడం మాత్రం ఖాయం. అన్ని ఏమైనా చక్కగా వచ్చేస్తాయి, చక్కగా తీర్చారు. లేకపోతే ఏం తమాషారా, ఏం తమాషా అంటాలే. మిత్రులారా, నేను ఏదైనా ఎక్కువగా మాట్లాడినాను అని చెప్పి కనుక మీకు అనిపిస్తే దానికి ఏ పేరు పెట్టాలో నాకు అర్థం కాల. ఎందుకంటే వాడు మన జాతీయ చిహ్నాలను అవమానిస్తాడా, మన జాతీయ జెండాను అవమానిస్తాడా, మన దేశాన్ని తక్కువ చేస్తాడా, వాడిని ఏం అనకూడదా? అలాంటి వాళ్ళని ఏం చేయాలా? నా మాటకైతే నేను నిలబడి ఉండా, కట్టుబడి ఉండా. వాడు దేశద్రోహి వాడు దొరికితే మీరైనా నేను మాట్లాడకూడదు ఎక్కువ. అది మనలో దేశభక్తి అనేది ఉంటే, మనలో నిజంగా భారతీయ రక్తం అనేది ప్రవహిస్తూ ఉంటే ఎవరైనా కూడా ఇదే విధంగా రియాక్ట్ అవుతారు. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.